హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను 3538. ఇది మన 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఫస్ట్ డే అనమాట. ఇది నేను ప్రెసెంట్ ఉన్న వెయిట్. మనం ఇక్కడ వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత మొబైల్లో ఇలా డివైస్ కనెక్ట్ చేసుకుంటే దాన్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి బాడీ వెయిట్, బాడీలో వాటర్, బిఎంఐ, బోన్ మాస్ ప్రతిదీ చూపిస్తుంది. దీని గురించి ఎండింగ్ లో డీటెయిల్ గా చెప్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మనం ముందు రోజు నైటే కినోవాను ప్లస్ పెసలతో దోశ వేసుకుంటున్నాం. సో నేను ఈ కప్పుతో దోశలకి నేను ఈ కప్పుతో క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇది పెసలు ఈ కప్పుతో తీసుకుంటే కినోవా దీనికి 1/2 కప్ తీసుకోవాలి. పెసలు ఒక కప్ వేసాను కదా, దీనికి 1/2 కప్పు వేసుకోవాలి. 1/2 కప్పు. దీంట్లోనే కొన్ని మెంతులు కూడా వేస్తున్నాను. దీన్ని ఒకసారి వాష్ చేసుకుందాం. నేను వీటిని వాష్ చేసుకున్నాను. దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఈ పౌడర్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది, అలాగే పీసీఓడి, పీసీఓఎస్, డయాబెటీస్ ఏమున్నా తగ్గుతాయి. ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేశానో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది, చూసేయండి ఒకసారి. హాట్ వాటర్లో బాయిల్ చేసి అది తాగుతాను, ఎందుకంటే అది థైరాయిడ్ కంట్రోల్ చేస్తుంది, అలాగే షుగర్ని చేస్తుంది. జస్ట్ లైట్గా ఇంత అయితే సరిపోతుంది. దీన్ని కొంచెం బాయిల్ అయ్యేంత వరకు ఉంచి తాగేయడమే. ఆ వాటర్ మరిగేలోపు ఈ లోటా నీళ్ళు తాగుతాను. ఇవి గోరువెచ్చని నీళ్ళు, ఒక 250 ml ఉంటాయి. ఇవి ఖచ్చితంగా తాగిన తర్వాతే ఆ టీ తీసుకుంటున్నాను ఈరోజు. చూసారా మరుగుతుంది. ఇది మరిగినప్పుడు కూడా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అసలు దాల్చిన చెక్క ఫ్లేవర్ ఉంటుంది కదా, నాకు ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం. మనం ఈ డే 1ని ఈరోజు మనం ఈ వాటర్తో హాట్ వాటర్ తాగిన తర్వాత ఈ టీతో మన డేని స్టార్ట్ చేసేద్దాము. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఈ వెయిట్ లాస్ పౌడర్ అంటే మొత్తం ఒక 5 ప్రాబ్లమ్స్కి క్లియర్ అవుద్ది. ఇది ఎర్లీ మార్నింగ్ ఈ కప్పు తీసుకుంటున్నాను ఈరోజు నేను. ఈ వెయిట్ లాస్ జర్నీలో భాగంగా నేను కూడా ఈ టీ తాగుతున్నాను ఫ్రెండ్స్. మన రోజు పొద్దున్న టీ కాఫీ తాగుతాం కదా, అది కాకుండా ఈ టీ తీసుకుంటే మాత్రం హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ జనరేట్ పీడిఎఫ్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసామంటే మనం ఏ డేట్లో చేసాము ఏంటి అనేది కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇదిగోండి ఇలాగా బాడీ వెయిట్. యాక్చువల్గా ఫిబ్రవరిలో తగ్గాను, ఇక అదే మార్చి వరకు ఉన్నాను. ఏప్రిల్లో కేజీ పెరిగాను, ఇప్పుడు ఏకంగా 76 kgsకి వస్తాను. సో తగ్గాలి ఇక్కడి నుంచి. రాత్రంతా నానబెట్టుకున్న పెసలు, కినోవా ఉన్నాయి కదా, వాటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, చిన్న అల్లం ముక్క గ్రైండ్ చేసుకుందాం. సో ఇదండి బ్రేక్ఫాస్ట్. 2 దోశలు, 5 బాదం పప్పులు తీసుకున్నాను. సో జున్ను కోసం నేను దీంట్లోకి క్యారెట్ తురిమాను. సో అది కొంచెం మిగిలితే ఇంకా ఎలాగో కట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఆ తురిమిందే ఇక్కడ పెట్టుకున్నాను. సో కీరా మాత్రం ఇగో ఇలాగ తొక్క లేకుండా చిన్నగా స్లైసెస్ కట్ చేసుకొని మీరు ఒక 6-7 తీసుకుంటే స్లైసెస్ చిన్నగా సన్నవి సరిపోతాయి. సో ఇదండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇలా చేస్తున్నాను.
ఆఫ్టర్నూన్ లంచ్ కి కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాంట్లో కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తే స్మెల్ వచ్చుద్ది అంటారు, కానీ స్మెల్ ఏం రాదు. ఒకవేళ మీరు ఈ ఆయిల్ యూస్ చేసి వంట చేసినా సరే ఎవరికి మీరు ఈ ఆయిల్ వాడినట్టు తెలీదు. ఈ రోజు నేను బీరకాయ కర్రీ వండుకుంటున్నాను. నేను ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మనం డైలీ ఆయిల్ అంట ఒక 10 ml కన్నా ఎక్కువ యూస్ చేయకూడదంట. కర్రీ ఎలా చేసుకోవాలో ఇంకా మీ అందరికీ వచ్చు కాబట్టి నేను కర్రీ ఏమీ చేసుకుంటున్నది చూపించట్లేదు. జస్ట్ నేను ఈ క్లిప్ కూడా ఎందుకు పెట్టానంటే నేను యూస్ చేస్తుంది కోకోనట్ ఆయిల్ అని చెప్పి చూపిద్దామని చెప్పి. రైస్, హాఫ్ బాయిల్డ్ కీరా, క్యారెట్ అండ్ బీరకాయ కర్రీ, ఇది ఈరోజు లంచ్. స్నాక్స్కి పైనాపిల్ తీసుకున్నాను. నైట్ లంచ్కి నేను ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికి మీరు మిల్క్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వాటర్ యూస్ చేసుకుంటున్నాను. నేను 1/2 కప్పు రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. దీన్ని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఓట్స్ బాగా మెత్తగా ఉడికిపోయి ఇలా అయిపోవాలి. ఇవి కొంతమందికి నోటికి పలుకులుగా తగిలితే ఇష్టం, నాకైతే కొంచెం మెత్తగా ఉంటేనే ఇష్టం. అలా ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్ యాడ్ చేసుకోండి. నేనైతే యాపిల్ యాడ్ చేస్తున్నాను, అలాగే కొన్ని గ్రేప్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చంట. నెక్స్ట్ దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. పైన కొన్ని జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేశాను, ఎందుకంటే నాకు కొంచెం ఇష్టం అండి. ఇక్కడ నేను వారధి ఫార్మ్స్ వల్ల హనీ యూస్ చేస్తున్నాను. దీని థిక్నెస్, దీని టెక్స్చర్, టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు డయాబెటీస్ ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ 1/2 టీ స్పూనే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను నట్స్ ఎక్కువ యూస్ చేయట్లేదు. మీకు కావాలంటే పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ ఇవి కూడా యాడ్ చేసుకోండి. సో ఇదండి ఈ రోజు నా 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఫస్ట్ డే నేను తిన్న ఫుడ్. సో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి.